హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. వ్యవసాయ యాంత్రీకరణ పథకం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద రైతన్నలందరికీ కూడా ఒక గొప్ప వరం. ఈ పథకంలో భాగంగా 22 రకాల పనిముట్లనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ట్రాక్టర్లు, అదేవిధంగా నాగన్లు, పవర్ టిల్లర్స్, పవర్ వీడర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, గన్ పంప్స్ ఇలాంటి మొదలగునటువంటి 22 రకాల పనిముట్లనైతే అందించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకాన్ని మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారైతే ఆల్రెడీ వారి కాన్స్టిట్యున్సీలో లబ్ధిదారులకైతే వీటిని యూనిట్స్ని అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధంగా చెన్నూరులో కూడా మంత్రి వివేక్ గారైతే యూనిట్స్ని ప్రారంభించడం అయితే జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 32 జిల్లాలకైతే 100 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిధులనైతే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలకి లబ్ధి చేకూరేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ పథకాన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి అర్హతలు ఏంటి, పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. రైతన్నలకి సపోర్టివ్గా ఉండేందుకు జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో మరింత మంది రైతన్నలకి రీచ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపిస్తున్నాను. వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్ మళ్ళీ స్టార్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. గతంలో ఈ యొక్క పథకం అయితే ఇంప్లిమెంటేషన్ అయితే ఉండేది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి ఈ యొక్క పథకాన్ని ఇప్పుడు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీనికోసం 100 కోట్ల రూపాయలని కూడా నిధులనైతే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పథకానికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎంత సబ్సిడీ వస్తుంది అంటే సన్న చిన్నకారు మహిళా రైతులకైతే 50% సబ్సిడీ వస్తుంది. అంటే 1 లక్ష రూపాయల యూనిట్ కనుక మీరు ఎంచుకున్నట్టయితే 50,000 రూపాయలు అనేది ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. 50,000 రూపాయలు అయితే మీరు కట్టవలసి ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏఈఓ గారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని చెప్పేసి మనం అంటాము, మండల కేంద్రంలో ఆఫీస్ అయితే ఉంటుంది. వారి వద్దకి వెళ్ళినట్టయితే మీ మండల కేంద్రానికి ఎన్ని యూనిట్స్ ప్రారంభం అవ్వడం జరిగింది, ఎన్ని యూనిట్స్కి మీరు అప్లై చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని అందిస్తారు. వారి వద్దనే అప్లికేషన్ ఫారం కూడా ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫారంని ఫిల్ చేసి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మీకు ఇదివరకే ట్రాక్టర్ గనక కలిగి ఉన్నట్టయితే ఆర్సీ కార్డ్ అనేది కూడా జత చేసి మీరైతే అప్లికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ చేసుకున్న 15-20 రోజుల లోపల దీనికి సంబంధించినటువంటి యూనిట్స్ కూడా మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో మేము అప్లై చేసుకున్నాము, అప్పుడు రాలేదు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇప్పుడైతే 100 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది కాబట్టి ఈ ఒక్కసారి అయితే అప్లికేషన్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా మీరైతే ఈ యూనిట్స్ని పొందేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇలాంటి లేటెస్ట్ రైతన్నలకి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.